ముందుగా ఈనాడు ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఇదే. గ్రాట్యుటీ చెల్లింపు ద్రాతృత్వం కాదు, జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతుంది. ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై హైకోర్టులో వ్యాఖ్యలు. జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళం. ఇతర ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి. సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు. పాక్కు మళ్లీ భంగపాటు. 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్. అగ్నివీరుడా వందనం. యుద్ధక్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ. ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం. జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీ నాయక్. ఇప్పుడు సాక్షి. అందాల పండుగ నేడే షురు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ సుందరి పోటీలు ప్రారంభ వేడుకలు. హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఘనంగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 111 మంది సుందరీమణుల రాక. ఒక ఓటుకి 5 ఏళ్లు శిక్ష. తప్పు పార్టీకి ఓటేస్తే అనుభవించాలి కదా. కేసీఆర్ చెప్పినా వినకపోవడం వల్లే మోసకారి ప్రభుత్వం వచ్చింది. ఖమ్మం జిల్లా పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి వంటి దివాలా కోర్ సీఎంను చూడలేదని ధ్వజం. స్థానిక ఎన్నికల్లో ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపు. జొన్న మద్దతు దళారులకే బహిరంగ మార్కెట్. క్వింటాల్కు 2000తో కొన్న దళారులు వ్యాపారులు. క్వింటాల్కు మద్దతు ధర 3371తో కొనుగోలు చేస్తున్న మార్క్ఫెడ్. రైతుల ముసుగులో దళారుల ప్రవేశం. రైతుల నుంచి కొన్న జొన్నలు మార్కెట్ కేంద్రాల్లో విక్రయం. ఏపీ నుంచి తెచ్చి ఇక్కడ విక్రయాలు. నాది లేటెస్ట్ మోడల్, అందుకే కేంద్రం తెలంగాణను అనుసరిస్తుంది. ది హిందూ హడల్ చర్చాగోష్ఠిలో సీఎం రేవంత్ రెడ్డి. పాక్ పని పట్టాం, కీలక వ్యవస్థలను దెబ్బతీశాం, సైనిక స్థావరాలు రాడార్ డిఫెన్స్ ధ్వంసం చేశాం. కేంద్రం. పశ్చిమ సరిహద్దు పొడవునా పాక్ దాడులు. పౌర సైనిక వ్యవస్థలను లక్ష్యం చేసుకుంది. 36 ప్రాంతాలపై 400 పైచిలుకు టర్కీ డ్రోన్లు. వాటన్నిటినీ సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. కల్నల్ ఖురేషీ వింగ్ కమాండర్ వ్యోమిక వెల్లడి. పాక్ చేయి వదిలేసిన అమెరికా. భారత్ పాక్ ఘర్షణలో జోక్యం చేసుకోబోమని స్పష్టీకరణ. మన పాశుపతాలు. పాక్ దాడులను నిర్వీర్యం చేసిన పెచోరా, కాస్, సమర్, ఏడీ వ్యవస్థలు. పాక్ పక్కలో బల్లెం బెలూచిస్తాన్. సైన్యంపై విరుచుకుపడుతున్న బెలూచ్ రెబల్స్. తాజా దాడుల్లో 16 మంది పాకిస్తాన్ సైనికుల హతం. సిఐసిగా చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణం. సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి ప్రమాణం చేశారు. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజకీయ కారణాలతో కేసులు సరికాదు. రాజకీయ కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు సమర్థనీయం కాదని ఆర్థిక రాజకీయ రంగ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వరరావు అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని దానిని అందరూ గౌరవించాలని అన్నారు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. దక్షిణాది రాష్ట్రాలకు 33% సీట్లు ఇవ్వాలి. నియోజకవర్గాల పునర్విభజన అభివృద్ధి సాధిస్తున్న రాష్ట్రాలని శిక్షించేలా ఉండొద్దు. జనాభా ప్రాతిపదికన పునర్విభజనతో మా రాష్ట్రాలకు తీరని అన్యాయం. అందరితో చర్చించాకే ముందుకు వెళ్ళాలి. తెలంగాణ నమూనాని కేంద్రము అనుసరించాల్సిన పరిస్థితి. మా విధానాలు దేశానికే ఆదర్శం. ది హిందూ హడల్ 2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాక్ ప్రధాని పిరికి పందా. మోదీ పేరు పలికేందుకే షెహబాజ్ వణుకుతున్నారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో ఓటమే. ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులు ఎలా పోరాడతారు? పాక్ విపక్ష ఎంపీ షాహిద్ ధ్వజం. భారత డ్రోన్ దాడులపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు. రంగంలోకి ప్రాదేశిక సైన్యం. అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం. ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాల అప్పగింత. టెరిటోరియల్ ఆర్మీలో 50,000 సిబ్బంది. వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలు. గతంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం. సింధు జలాలపై మేమేం చేయలేం, మాది సహాయక పాత్రే. ప్రపంచ బ్యాంక్. పాక్కు మరోసారి గట్టి ఎదురుదెబ్బ. ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. ఎయిర్ సైరన్ల ఏర్పాటు. మాక్ డ్రిల్స్ నిర్వహణ. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు. శత్రుదాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల కేంద్రం ఆదేశం. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష. 15 వరకు 24 విమానాశ్రయాల మూసివేత. చండీగఢ్లో మళ్లీ సైరన్లు. జమ్మూలో బ్లాకౌట్. మోదీ ఉన్నత స్థాయి సమావేశం. త్రివిధ దళాధిపతులు. రక్షణ మంత్రి రాజ్నాథ్తో భేటీ. మాజీ అధికారులతో చర్చలు. సరిహద్దుల భద్రతపై ఆరా. నిత్యావసరాలకు కొరత లేదు. దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాల నిల్వలున్నాయి. ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.
కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు. కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడి. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పలుచోట్ల హడావుడి, కొనుగోళ్లపై మంత్రి స్పందన. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయన్న చమురు కంపెనీలు. టర్కీ షూట్. 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్కు ఇచ్చిన టర్కీ. అయినా లెక్క చేయని భారత సైన్యం. పాక్ డ్రోన్లను, క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్. ఇప్పుడు వెలుగు. పాలమూరుకు ఏపీ పర్మిషన్ కావాలన్నట. ప్రాజెక్టుకు అడుగడుగునా కేంద్రం మోకాలడ్డు. ముందుగానే నైరుతి 11న అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశించే ఛాన్స్. రాష్ట్రంలో పెనుగాలులు 12, 13 తేదీల్లో 60 కిలోమీటర్ల వేగంతో వీచే ప్రమాదం. హెచ్చరించిన ఎండీ. ఆ 2 రోజులను ఆరెంజ్ అలర్ట్ జారీ. నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. హలో డాక్టర్. రాష్ట్రంలో టెలిమెడిసిన్ సేవలకు పెరుగుతున్న ఆదరణ. ఐపీఎల్కు బ్రేక్. వారం రోజుల పాటు ఐపీఎల్ను నిలిపివేస్తున్నట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర విషయాల కంటే దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేసింది. తొలుత లీగ్ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ బోర్డు ఒక వారమే అని స్పష్టత ఇచ్చింది. మార్చి 22 నుంచి ఈ నెల 25 వరకు షెడ్యూల్ చేసిన ఐపీఎల్ 18వ సీజన్లో ఇంకా 16 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మిగతా మ్యాచ్ల షెడ్యూల్, వేదికలు తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ వెల్లడించింది. మళ్లీ బరితెగించిన పాక్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు. ఎక్కడికక్కడ కూల్చేసిన మన బలగాలు. 4 రాష్ట్రాల్లో సైరన్ మోతలు, బ్లాకౌట్స్. చొరబాటుదారులను హతమార్చి తెలుగు జవాన్ వీరమరణం. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఇటీవల రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించిన ప్రభుత్వం తిరిగి చేర్చాలంటూ 4 రోజులుగా వృద్ధుడి ప్రయాస. ఎంపీడీఓ ఆఫీస్ వద్దే గుండెపోటుతో మల్లయ్య మృతి. కాంటా పెడతలేరని ధాన్యానికి నిప్పు. వడ్ల కొనుగోలు చేపట్టకపోయిన రోడ్డెక్కిన రైతులు. గ్రాట్యుటీ ఉద్యోగుల హక్కు, దానం కాదు. బరితెగించిన పాక్. పౌరులపై అటాక్. జనవాసాలే లక్ష్యంగా దాడులు. తిప్పికొడుతున్న భారత్. మన జవాన్ వీరమరణం. సరిహద్దులో జరిగిన కాల్పుల్లో అసలు బాసిన మురళీనాయక్. సత్యసాయి జిల్లాలోని ఆయన స్వస్థలానికి నేడు పార్థివ దేహం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. పేదవారు పైకి వచ్చే వరకు పోరాడతా. అభివృద్ధి చెందిన వారు పేదలకు సాయపడాలి. పేదరికం చదువులు అడ్డం కాదన్నదే నా లక్ష్యం. పేదరికం చదువుకు అడ్డం కాదన్నదే లక్ష్యం. అంద్రినివా పనులను పరిశీలించిన చంద్రబాబు. యుద్ధభూమిలో కన్నుమూసిన తెలుగు వీరుడు. నేలకు ఒరిగిన సత్యసాయి జిల్లాకు చెందిన మురళీనాయక్. తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సీఎం, డిప్యూటీ సీఎంలు. కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటన. హైదరాబాద్ వేదికగా అతివల అందాల పోటీలు. నేడు గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం. డిఫెన్స్ ఫండ్కు నెల జీతం విరాళం. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి నిర్ణయం. ఆలయాల్లో ప్రత్యేక పూజలకు కొండా ఆదేశం. ఆర్మీ హెడ్ క్వార్టర్స్, విమానాశ్రయాలు లక్ష్యంగా దాడులు. సరిహద్దుల వెంట నిరంతరంగా కాల్పులు. గురుద్వారాలపైన దాడులకు యత్నం. అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం. పాక్కు కోలుకోలేని నష్టం కలిగించాం. భారత రక్షణ శాఖ వెల్లడి. అధికారులతో అమిత్ షా చర్చలు. అవసరమైతే నేను సరిహద్దుకు వెళ్తా. యుద్ధంలో నా సేవలు అందిస్తా. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన.